తిరుపతి జిల్లా రంగంపేట సమీపంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఎంబీఈలో విద్యార్థి ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. సినీ నటుడు వర్సిటీ ఛాన్సలర్ మంచు మోహన్ బాబు ఇందులో పాల్గొన్నారు. యూనివర్సిటీలో ముగ్గుల పోటీలు, ఉట్లోత్సవం, ఆటల పోటీలు, సంబరాలు అంబరాన్నంటాయి. గతం గతహ నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి నుంచి ఆలోచించినని తన స్టైల్లో మోహన్ బాబు చెప్పారు. రేపు ఇంతకన్నా మంచి పని ఏం చేయాలని ఆలోచిస్తానని అన్నారు. భారతదేశానికి రైతు వెన్నుముక అని, రైతు బాగుంటే దేశం బాగుంటుంది అని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పారు. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. గతం గతం, నిన్న జరిగింది మర్చిపోవాలి, ఈరోజు ఏం చేయాలనుకోవాలి, రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను అడిగితే మా గురువు దాసనాథ గారు చెప్పినట్టు, అన్నయ్య చెప్పినట్టు నందమూరి తారక రామారావు గారు, అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం. మనం సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తాం. మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ. ఎందుకంటే చేస్తున్న ప్రొఫెషన్. అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు భారతదేశానికి వెన్నుముక. రైతు బాగుంటేనే మనందరం బాగుంటుంది. ఇంతకుముందు స్టూడెంట్స్ అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఒక దోశని వడ్ల గింజలు ఇచ్చారు. ఆ దోశలు వడ్ల గింజలు దంచితే ఎంత బియ్యం అవుతుంది. అది దోశ ఒక పిడికడ అవుతుంది, అరపిడికడ అవుతుంది. అది ఒక మనిషిని బ్రతికిస్తుంది. దాని వెనకాల రైతు కష్టం ఒక్కసారి పేపర్ మీద వేసుకుంటే గంట చెప్పడం. నిజమైన పంట బాగా జల్లు లేకుండా, సొత్తు లేకుండా కట్టిస్తూ ఉంటుంది. కాబట్టి రైతు భారతదేశానికి విధంగా ఇది మనందరికీ పండుగ. సంక్రాంతి పండుగ. సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లలోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని, కరువు కాటకాలు రాకూడదని ఆ షిరిడి సాయినాథని ప్రకృతిని